ఫ్రెండ్స్, మనకి పత్రి సారు వేదాల సారాంశాన్ని, అందరి గురువుల యొక్క సారాంశాన్ని చాలా సింపుల్గా ఇవ్వడంలో పత్రి సార్కి సాట్లేరంటే మరొకటి లేదేమో. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క జ్ఞానం పెరిగి మన యొక్క అవగాహన శక్తి పెరుగుతుంది. అప్పుడు మన ఇంట్లోనే మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన వైఫ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, హస్బెండ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రతిదీ అర్థమైపోతూ ఉంటుంది. అది ధ్యానం వల్ల జ్ఞానం. ఎప్పుడైతే అన్నీ అర్థమైపోతూ ఉంటాయో అక్కడ దేనికి ఇంకా బాధ అనేది ఉండదు, అన్నింటినీ అంగీకరించేస్తాం. అలాగా సింపుల్ వర్డ్స్లో మరి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించి, మరి పిరమిడ్ అంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసి ఒక చక్కటి కన్స్ట్రక్షన్లో కూర్చుని అందరూ సామూహికంగా ధ్యానం చేస్తూ చక్కటి శక్తిని తీసుకోండి అని మరి సులభంగా మరి పిరమిడ్స్ మనందరికీ కూడా చక్కగా పిరమిడ్ శక్తిని తెలియజేస్తూ, మీరు ధ్యానం చేసుకోండి, ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల ఆటోమేటిక్గా మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన మీకు అర్థమైపోతుంది, మీరు అన్నీ యాక్సెప్ట్ చేసేస్తారు అని చాలా సింపుల్గా చెప్పినటువంటి గొప్ప గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒకసారి గట్టిగా క్లాప్స్ మాడియా ఫ్రెండ్స్. మరి ఎంత సులభం, ఎంత సింపుల్ లాంగ్వేజ్లో అరటి పండు వరిచినట్లుగా మనకు అందించినటువంటి గొప్ప గురువు దొరకడం నిజంగా మనందరి భాగ్యం మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగే విద్యారంగంలో చక్కటి సేవలు అందించడానికి మరి రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ మరి మన కోసం మరి శ్రీ కుమారస్వామి గారు మరి వాత్సల్య భారతి ఫౌండేషన్ మరి నుంచి మనకి చక్కటి జ్ఞానాన్ని షేర్ చేయడానికి మనం ఆహ్వానించుకుందాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్ శ్రీ కుమారస్వామి గారికి. శ్రీచక్రాంకిత విశ్వదివ్య నగరీ సింహాసనధ్యాసిని అంకే లలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జైనైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాదిభినందితాం వందే భరతమాతరం సురవరాం వాత్సల్య పూర్ణాం ధరాం. వందే భారతమాతరం. ప్రియ బంధువులందరికీ నమస్కారం. నాకు రామకృష్ణరాజు విషయాలు చెప్తుంటాడు, సార్ దిస్ ఈజ్ ఏ పిహెచ్డి ప్రోగ్రామ్ అని. ఇప్పుడు ఆయన విశాఖపట్నం నుంచి వచ్చిన స్వామీజీ చెప్పింది మీరు వింటే మీకు మీ లెవెల్ ఆఫ్ ఫీల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. కానీ మేము వీఆర్ అట్ ఎల్కేజీ లెవెల్ ఆర్ ఈవెన్ హై స్కూల్ లెవెల్లో ఉన్నాం. మేము 6th to 10th కాన్సన్ట్రేట్ చేస్తూ మేము చేసుకుంటూ పోతున్నాం. మేము ఒక 3 కాన్సెప్ట్స్ తీసుకున్నాం. నేల తల్లి, కన్న తల్లి, తల్లి భాష. నేల తల్లి, కన్న తల్లి, తల్లి భాష. ఈ మూడిటిని ఆధారంగా ఇంతవరకు 805 గవర్నమెంట్ స్కూల్స్ని విజిట్ చేసి వాళ్ళు ఎలా పేదరికాన్ని నుంచి బయటికి రావాలి, పేదరికం ఒక్కటే వాళ్లకు, పేదరికాన్ని నుంచి బయటికి రావాలంటే వాళ్లకు విద్య ఒక్కటే సాధనం. తర్వాత గవర్నమెంట్ ఇస్తున్న మిడ్ డే మీల్ కానీ స్కాలర్షిప్ కానీ అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడదు, ఓన్లీ విద్యనే. కాబట్టి దాన్ని నేర్చుకునేదానికి ముందుకు రండి, మోటివేట్ అవ్వండి అని వాళ్లకు చెప్తూ పోతాం మేము. ఇలాగా శ్రీకాకుళం టు చిత్తూరు అండ్ హైదరాబాద్ టు భైన్సా సెలెక్టెడ్ స్కూల్స్ తీసుకొని ఇంతవరకు ఈరోజు అదే పర్యటనలో ఇక్కడికి కూడా వచ్చాం. ఒక 805 స్కూల్స్ చూసాం. అక్కడ మేము ఏం చెప్తున్నామంటే, నా గాయత్రి పరం మంత్రం నమాతు పరదేవత. గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దేవత లేదు, తల్లే దేవత. తర్వాత మాతృ నమస్కారం, కోటి పుష్కర స్నాన ఫలం. నీ తల్లి పాదాలకు నమస్కారం చేయి, నీకు కోటి పుష్కరాల స్నాన ఫలం వస్తుంది, ఎక్కడ పోవాల్సిన పని లేదు. నీకు అది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నీకు స్టోర్ అయి ఉంటుంది. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. తల్లి తన ఏజ్డ్ లైఫ్ గడుపుతున్నప్పుడు డెస్టిట్యూట్ కాకుండా ఉంటుంది. తల్లికి నమస్కారం చేస్తే బెనిఫిట్ ఉంటుంది అన్న ఇదితో తల్లిని దగ్గర పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ అదర్ ఆస్పెక్ట్ కింద. తర్వాత వచ్చేసి డ్రెస్ అండ్ అడ్రస్ గురించి చెప్తున్నాం. నువ్వు వేసుకునే డ్రెస్సు, నువ్వు మాట్లాడే మాట నీ జీవన గమనాన్ని మారుస్తుంది. అలాగే ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 లక్షణాలు నీలో ఉంటే, ఆమెలో ఉంటే ఆమె దేవత, ఆయనలో ఉంటే ఆయనే దేవుడు.
లేదు దేవుళ్ళు సహకరిస్తారనుకుందాం. సో ఇవి మనలో ఏమున్నాయి మీలో అసెస్ చేసుకోండి ఒకసారి. ఈ ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 లక్షణాలు మనలో ఏది ఉంది, ఆ లేనివి ఏమన్నా ఉంటే అక్వైర్ చేసుకుంటూ పోయేదానికి ప్రయత్నం చేద్దాం. సో దాని మీద చెప్తూ పోతున్నాం. తర్వాత వచ్చేసి మీకు తల్లికి చెప్పకుండా, తండ్రికి చెప్పకుండా ఏదైనా పని చేయాలనిపిస్తున్నది అంటే మీరు తప్పు చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి దూరంగా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. సో ఇట్లా చెప్తూ పోతాం. అట్లే ఏం చెప్తున్నామంటే మేము నో యువర్ ఎనర్జీ, నో యువర్ టైం, నో యువర్ హెల్త్, నో యువర్ ఫ్యామిలీ, నో యువర్ గోల్. ఈ 5 కాన్సెప్ట్స్ తీసుకొని వాళ్ళని ఒక 1.5 అవర్లో ఎడ్యుకేట్ చేసి 10th, ఇంటరు, డిగ్రీ తర్వాత మీకు ఉపయోగపడే సాధనంగా చేసేదానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సో అక్కడ మేము ఇన్ దట్ వే వీఆర్ వాట్ యు కాల్ కమింగ్ అండ్ జాయినింగ్ ది మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ పత్రిజీ. ఓకే. సో తర్వాత ఇంకొక విషయం ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా జూలై 4th నుంచి ప్రతి స్కూల్ నుంచి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఒక దేశభక్తి గీతం నెలకు 2 దేశభక్తి గీతాలు పాడి మీ స్కూల్ నుండి పంపండి వీడియో. అది నేను ఒక మార్నింగ్ 200 కాంటాక్ట్స్కి షేర్ చేస్తాను. కానీ 200 కాంటాక్ట్స్కి షేర్ చేయడం అదేం గొప్ప పని కాదు. కానీ పిల్లలకి ఒక 2 పాటలు నెలకి అట్లీస్ట్ 2 దేశభక్తి గీతాలు, 10 నెలలకు 10 నుండి 20 దేశభక్తి గీతాలు వస్తాయి. దేశభక్తి గీతాలు రావడం వల్ల తెలుగు వస్తుంది. మన పాఠశాలల్లో తెలుగు అసలు పూర్తిగా పోయింది. కాబట్టి తెలుగు వస్తుంది, తెలియకుండానే తెలుగు నేర్చుకుంటారు. తర్వాత రూరల్ చిల్డ్రన్కి టాలెంట్ ఉంటుంది. వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాడు ఎవడు ఉండడు. తల్లిదండ్రులకు వాళ్ళకి అవకాశం ఉండదు. తర్వాత టీచర్స్కి వాళ్ళ రెగ్యులర్ రొటీన్లో ఉంటారు. కాబట్టి ఇట్లాంటి అవకాశం వస్తే కనుక వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. తర్వాత నేను 200 కాంటాక్ట్స్కి షేర్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కూడా పొటెన్షియల్ అండ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉంది అనేది బయట వాళ్ళకు కూడా తెలుస్తుంది. తర్వాత 6 నుంచి 10 వరకు ఈ 5 సంవత్సరాల్లో ఒక 50-60 మంది పిల్లలు ఇలా పాటలు పాడి ఇది చేస్తే అందులో ఒక్కరికన్నా నేల తల్లి మీద, కన్న తల్లి మీద, తల్లి భాష మీద ప్రేమ కలిగితే సమాజానికి ఉపయోగపడతారు. ఇన్ డ్యూ కోర్స్ మీకు కూడా ఉపయోగపడతారు. సో ఆ భావనతో మేము వర్క్ చేస్తూ పోతున్నాము. మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది నా దేశము వీరెనా ఎనుజులిందే నాకిహంబున్ పరం, ఇది నా కోరికలల్లు కొన్నదివి ఇందే పుట్టి జీవించి పొందెదు చిత్సంగతి, ఈ ధరారజములో దొల్లాడి ఈ గాలులన్ హృదయాంబోధి నిల్పి ఈ జగది సేవింతున్ పరాదేవిగా. వందే భారతమాతరం. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి మన జీవితం అద్భుతంగా ఆనందంగా గడపాలి అంటే కనుక ఈ యొక్క భౌతికంగాను మరి ఆధ్యాత్మికంగా కూడా 2 చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి వెళ్ళాలని చక్కగా మరి గురువులందరూ చెప్తున్నారు. మరి అలాగే ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క భౌతిక జీవితంలో కూడా చక్కగా చిన్నప్పటి నుంచి మలుచుకోవచ్చు అని చిన్నప్పటి నుంచి ధ్యానం అని అందించిన మన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొకసారి గట్టిగా క్లాస్ చెప్పుకుంటూ ఫ్రెండ్స్, మరి అలాగే ఆరా మరియు ఆయుర్వేద వైద్య నిపుణులు మరి శ్రీ సత్యనారాయణ గారు ఖమ్మం నుంచి మన కోసం ఇచ్చేశారు. వారి నుంచి జ్ఞానం తీసుకుందాం. వెల్కమ్ సార్ సత్యనారాయణ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నేను బేసిక్గా పారంపర్య వైద్యుడిని. అలాగే సిద్ధ గురువుల దగ్గర నుంచి సిద్ధ వైద్యం, మర్మకళ మరియు మ్యాగ్నెటిక్ థెరపీ, ఇంకా అలాంటి కనుమరుగవుతున్నటువంటి వైద్యాలని భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వారందరి దగ్గర గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. దానికి ఏ సాధన అయితే ధనపరంగా, సమయపరంగా, శారీరక శక్తిగా ఏదైతే అవసరం ఉంటుందో
వాటన్నిటిని కూడా వెచ్చించి నేను నేర్చుకొని వీలైనంత వరకు దీని మీద ఉత్సాహులైన వారికి నేను దీని గురించి వివరిద్దాం తెలియజేసి వారందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలనేది నా యొక్క చిన్న కోరిక. ఆ భాగంగా ఇక్కడ తపస్థలి కేంద్రానికి పిలిచారు. ఈ తపస్థలి శక్తిముని పిరమిడ్ ధ్యాన కేంద్రం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గురువు సమానులైనటువంటి మీ అందరికీ నేను చెప్పగలిగేది ఒకటేనండి. మనందరికీ కాంతి మండలం అంటే ఇంగ్లీష్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ మన శక్తి ఏదైతే ధ్యానం చేస్తే వస్తుందో అది శాశ్వతంగా మన వెంట ఉండాలి అంటే మన చుట్టూ మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పనికొచ్చే వస్తువులు, పనికిరాని వస్తువులు అనేవి ఉంటాయండి. వీటిని మీరు ముందుగా గమనించాలి. ప్రతి ఒక్క ఇంట్లో రాగి, ఇత్తడి, ఇనుము ఈ 3 వస్తువులు ఖచ్చితంగా ఉంటున్నాయి. పనికొచ్చాయైనా పనికిరాని అయినా సరే వీటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. విశ్వశక్తి, ఈ విశ్వం నుంచి అవి శక్తి గ్రహిస్తూ ఉంటాయి. ఆ యొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నప్పుడు మనం చేసే ధ్యానం కానివ్వండి, దైవశక్తి పనులు కానివ్వండి, ఆరాధన కానివ్వండి, చైతన్యం ఏదైనా కానివ్వండి, మన కాంతి మన శక్తిని డిజాల్వ్ చేసే శక్తి వాటికి అవకాశాన్ని ఇస్తున్నాం. కనుక నేను ఎక్కువసేపు మాట్లాడను. ఇంట్లో వీలైనంత వరకు పనికిరాని వస్తువులు ఏవైనా సరే ఉంటే ఈరోజు ఇంటికి వెళ్ళగానే తీసివేయండి. అది ఆయుష్ పరిమాణాన్నే కాకుండా ఈ యొక్క దివ్య శక్తిని కూడా విచ్ఛిన్నం చేస్తాయి. పనికిరాని వస్తువులు ఏవైనా సరే, ఇనుము, రాగి, ఇత్తడి ఏవైనా సరే, బంగారం ఉంటే పడేయమాకండి, వీలైతే మార్చండి, దాన్ని వేరే రూపంగా మార్చడానికి ప్రయత్నించండి. ఏ ఒక్క వస్తువుని కూడా పనికిరాదు అనుకుంటే అది బొమ్మైనా సరే, బట్టలైనా సరే, నిరుపయోగం ఉన్నటువంటి వాటిని స్టోర్లో దయచేసి పెట్టకండి. అలాంటి వస్తువులు తీసిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు మనం అంతా ఇక్కడ ధ్యానం చేసాము, శక్తి నింపుకున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే భావోద్వేగాలు మొత్తం మొదలవుతాయి. అందరూ కూడా ఏదో ఒక స్థితి నుంచి దిగజారిపోతూ ఉన్నాం. కనుక ఆ యొక్క వస్తువులు ఎప్పుడైతే తీసేస్తారో ముందుగా మినిమం 10 to 90% వరకు కూడా మీ యొక్క శక్తిని దాచుకోవటానికి సంసిద్ధమై ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండోది ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, కానీ శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోండి. శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవటం ప్రధానం. మల విసర్జన ప్రధానమైనది. దానిని ఎవ్వరూ నాకు తెలిసి 90% మంది పాటించట్లేదు. మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండాలంటే ముందు పొట్ట శుభ్రంగా ఉండాలి. పొట్ట శుభ్రంగా ఉండటానికి కావాల్సిన మార్గాలు ఏంటో మీ అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. ఇంకా అందరూ దంపుడు చెప్తూనే ఉంటారు కాబట్టి నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు శరీరంలో ప్రతి భాగము శుభ్రంగా ఉండాలి, కానీ మనసు మంచిగా నిర్మలంగా నిలబడాలి అంటే పొట్ట శుభ్రంగా ఉండాలి. ఈ పొట్టని శుభ్రం చేసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టడానికి నాసికా రంధ్రాలని వీలైతే నాటు ఆవు నెయ్యి ధ్యానం చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ 2 చుక్కలు ముక్కులో వేసుకోండి. పగలు లేదు, రాత్రి లేదు. కేవలం నాటు ఆవు నెయ్యి. 32 రకాల నాటు ఆవులు ఉన్నాయండి. ఏ ఆవు నెయ్యి అయినా పర్వాలేదు, కానీ ఇంట్లో తయారు చేసింది మాత్రం తీసుకోండి. వీలైతే గోశాలలో చేస్తూ ఉంటారు, అదైనా పర్వాలేదు. 2 చుక్కలు నెయ్యి చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి. ప్రతి రక్తానికి ఆక్సిజన్ అందుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 2
ఎప్పుడైతే చేస్తారో మనం చేస్తున్నటువంటి ఫలితం 10 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఏదైతే చేశారో అది కేవలం 1 సంవత్సర కాలంలోనే మనందరికీ చేరుతుంది. కనుక శరీరాన్ని పొట్ట శుభ్రం ఉంచుకోండి, ముక్కు నాసికా రంధ్రాలని శుభ్రం చేసి దానిలో ఆవు నెయ్యిని 2 చుక్కలు వేసుకొని శ్వాస మీద ధ్యాస చేయబెట్టండి. మీకు దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. మళ్ళీ అందరూ కూడా ఒక్కసారి పత్రిజీ మహర్షి గారికి వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తపస్సులి శక్తిమణి పిరామిడ్ కేంద్రం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. మరి ఒక చిన్న ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. మరి మనకి రోజు ధ్యానం చేస్తూ ఉంటాం కదా, మరి ఇప్పుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఐడియా మై డియర్ ఫ్రెండ్స్, మరి వీలైతే కనుక తప్పకుండా అందరూ కూర్చునే ముందు ఒక 2 చుక్కలు వేసుకుంటే మన ఆరోగ్యము ఆధ్యాత్మికంగా ఎంతో చక్కగా ఎదుగుతూ ఉంటాము. మరి మరి ఒకసారి మనకి చక్కటి జ్ఞానాన్ని అందించిన గురువులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి ఈ రోజుల్లో వైద్యం అనేది ఎంత కాస్ట్లీ అయిపోయిందో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక చిన్నది వస్తుంది, దానికోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, మరి ఎంతో డబ్బులు మనందరికి పెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. మరి మరి కాదు, అందరికీ కూడా అతి సామాన్యులకి మరి ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చేటువంటి గుండె జబ్బులకి మరి ముందుగానే మనం ఎంతో ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. మరి శ్రీ శివనాథ్ కోకా గారు మరి డిజిటలైజ్డ్ ఈసీజీ అని చెప్పేసి అతి సామాన్యులకి మరి సర్వీస్ ఓరియంటెడ్గా మరి చక్కగా అందరికీ తీసుకెళ్తూ ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ షేర్ చేస్తున్నారు. ఒకసారి మరి శ్రీ శివనాథ్ కోకా గారిని ఒకసారి ఆహ్వానించుకుందాం. గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రతి మనిషి బతకాలని కోరుకుంటుంది. బ్రతకడానికి, బ్రతక లేకుండా పోవడానికి ఒకే ఒక్కటి గుండె బాగుంటే అన్నీ బాగుంటాయి. ఈ గుండె పరీక్షలు చేయించుకోవాలంటే చాలా ఖరీదవుతున్నాయి. పరీక్షలు చేయించుకుందామన్నా కూడా అందుబాటులో లేవు. ఉదాహరణకి గుండె నొప్పి వచ్చిన తర్వాత ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళగలిగితే గుండె లోపల ఉన్న రక్తనాళాలు కుంచుకుపోకుండా ఆపడానికి ఈ రోజుని చాలా రకాలైనటువంటి మందులు అందుబాటులోకి వచ్చినాయి. దీన్ని గోల్డెన్ అవర్ అంటాం. బేసిక్గా గోల్డెన్ అవర్ అంటాం. అంటే గుండె నొప్పి వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్కి చేరే టైంని గోల్డెన్ అవర్ అంటాం. అంటే గంట లోపల కానీ మనం చేరగలిగితే సర్జరీ లేదు, స్టెంట్ అవసరం లేకుండా కేవలం మందులతోని మన జీవితాన్ని మనం బాగు చేసుకోవచ్చు. అదృష్టానికి 2001లో ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లోనే ఒక ఇంజనీర్గా ఉండి అన్ని హాస్పిటల్ తిరుగుతూ అందరి డాక్టర్లని అడిగేవాడిని, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఈసీజీ మెషిన్ పెడితే బాగుంటుంది కదండి అని చెప్పి. కానీ దాని ఖరీదు 1,50,000 ఉండేది. గ్రామానికి కూడా పెట్టాలంటే ఏ డాక్టర్లు కూడా ఇష్టపడేవారు కాదు. నాకు అదృష్టానికి 2001లో రమేష్ బాబు గారు, మీకు తెలిసే ఉంటుంది, సిటీ కార్డియాక్ రీసెర్చ్ సెంటర్ విజయవాడ, డాక్టర్ రమేష్ బాబు గారు, ఆయన ఎందుకో ఒక 20 ప్రాంతాల్లో పెట్టి చూద్దాం శివనాథ్, ఒక్కసారి ప్రయత్నిద్దాం అని చెప్పి 20 మండలాల్లో దరిదాపుల్లో ఇక్కడ ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక 20 ప్లేసెస్లో పెట్టి చాలామందికి దానివలన హెల్ప్ అయింది. కాకపోతే ఆ 2001 నుంచి 2024 దాకా 23 సంవత్సరాలు పట్టింది అదే మెషిన్ని తయారు చేసి తక్కువగా గ్రామాల్లో పెట్టడానికి అవకాశం ఈరోజు నాకు దొరికింది. నేను చేసింది ఎంటెక్. ఈ పర్టికులర్గా ఈ జీఈ అనే కంపెనీలోని ఈ హార్ట్కి సంబంధించిన మెషిన్స్ రిపేర్ చేయడం, వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకోవడంతో ఈరోజు నేను హైదరాబాద్లో మేము ఈసీజీ మెషిన్స్ ఇక్కడే తయారు చేస్తున్నాం. ఆ తయారు చేసిన మెషిన్ని
ప్రతి గ్రామంలోని ఒకటి ఉండేలా చూడాలనేది మా కోరిక. అది కూడా 1,50,000 పెట్టో లేకపోతే 2 లక్షలు పెట్టో కాకుండా కేవలం నెలకి 1,000 రూపాయలు ఆ గ్రామం కానీ భరించగలిగితే ఆ వస్తువుని వాళ్ళ దగ్గర వదిలిపెట్టి అర్ధరాత్రి ఎవరికైనా ఛాతీలో నొప్పి వచ్చినా భయం అని అనిపించినా అది నిజమా కాదని చెప్పి నిర్ధారణ చేసుకోవాలన్నా ఎక్కడికి పరిగెట్టకుండా ఉండేలాగా మొబైల్ ఈసీజీతో మొబైల్ ఫోన్తోని ఈ ఈసీజీ మెషిన్ని డిజిటలైజ్ చేసి తీసిన 2వ సెకండ్ డాక్టర్ దగ్గర ఉంటుంది, 3వ సెకండ్ ఆయన మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఇది హార్ట్ అటాక్ అయితే హార్ట్ అటాక్ అని కాని పక్షంలో మందులు ఏం కావాలో మరుసటి రోజు తర్వాత రోజున వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ అవసరమైతే ఆ లోకల్గా ఉండే ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చిన్నపాటి టాబ్లెట్ ఒక ఇంజెక్షన్తో జీవితాన్ని చాలా సాఫీగా సాగించుకోవచ్చు. ఇది చేయడానికి ఆయన ముఖ్య కారణం. 2001లో నాకు ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టి 20 మండలాల్లో పెట్టిన అది ఇండియా మొత్తం చేయడానికి నాకు కుదరలేదు. ఆ తర్వాత ఈ టెస్టులు ఏవైతే ఉన్నాయో ప్రివెంటివ్ హెల్త్ కేర్ టెస్టులు అంటారు వాటిని. ఒకప్పుడు 3,500 4,000 రూపాయలు ఉండేవి. హాస్పిటల్కి వెళ్ళి మనం బాగున్నామా లేదా అని టెస్ట్ చేయించుకోవాలంటే అన్నీ కిడ్నీ దగ్గర నుంచి అన్నీ. నేను దీన్ని 250 రూపాయలకి 2006లో గ్రామానికి వెళ్ళి చేయడం మొదలుపెట్టాం. 1,00,000 మంది చేసేటప్పటికి నాకు 16 సంవత్సరాలు పట్టింది. ఈ 16 సంవత్సరాల కాలంలోని నేను చేయగలిగింది ఏంటంటే అందరినీ మార్పించి ఈ రోజుని మీరు ఫోన్ చేసినా కూడా మీ ఇంటికి వచ్చి 499 రూపాయలకి 500 రూపాయలకి ఈ టెస్టులన్నీ చేస్తున్నారు. ఇది ప్రతి మనిషి సంవత్సరంలో ఒక్కసారి టెస్ట్ చేయించుకుని నేను బాగున్నానా లేదా, నేను బాగోకపోతే ఏం చేయాలి, ఇది ఒక్కటి మనం ఆలోచించుకుంటే సరిపోతుంది. ఇకపోతే 3వది కళ్ళు కాళ్ళు కరెక్ట్గా ఉంటే ఎవరి సహాయం లేకుండా మన ప్రయాణం మనం చేయొచ్చు. అవునంటారా కాదంటారా? కళ్ళుంటే చూడొచ్చు, కాళ్ళుంటే ఎవరి సహాయం లేకుండా మన జీవితం మనం గడపచ్చు. దీనికి సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే ఓజోన్ అని చెప్పి ఒక దాంతో ఈ మోకాళ్ళ నొప్పులకి ఈ ఏమంటారు తుంటి నొప్పులకి ఆ తర్వాత సయాటిగా నొప్పులంటే ఈ లంబార్ నొప్పులకి వీటికి నేను ఇది ఎప్పుడో కనిపెట్టినప్పటికీ కూడా ఇండియాలో ఎవరు వాడడం మానేశారు. ఒక డాక్టర్ గారు మైసూర్ నుంచి ఒక ఆయన ఆర్థోపెడిక్ సర్జను దాని మీద 25 సంవత్సరాల పాటు కృషి చేసి మోకాళ్ళ నొప్పులకి సర్జరీ లేకుండా అలాగే ఈ కాలు నొప్పులకి తుంటి నొప్పులకి లేకుండా ఆయన సహాయంతో నెలకు ఒక రోజు హైదరాబాదులో అందరికీ ఇది అందుబాటులో తీసుకోవచ్చు. ఇందాక ఆయన చెప్పారు నో యువర్ హెల్త్. ఈ నో యువర్ హెల్త్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. మొదలు పెడితే ఈ సారు సగం చెప్పారు, జీవకణాలు ఎక్కడి దాకా వెళ్తాయి, ఎలా జీర్ణం చేసుకుంటాయని చెప్పి. అలాగే అందరూ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఈ నో యువర్ హెల్త్ అనే పదానికి ఒక కనీసం 4-5 గంటల పాటు కంటిన్యూగా మనం 1 బై 1 అంటే కిడ్నీ ఏం పనిచేస్తుంది, లివర్ ఎలా పనిచేస్తుంది, గుండె ఎలా పనిచేస్తుంది, మన వెన్నుముక ఎలా పనిచేస్తుంది, బరువు ఎందుకు ఉండకూడదు, బరువు ఉండడానికి కారణాలు ఏంటి, బరువు వస్తే ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మాట్లాడాలి అంటే కనీసం 4 నుంచి 5 గంటల టైం కావాల్సి వస్తుంది. ఇది మీకు మళ్ళీ నాకు ఎప్పుడైనా భగవంతుడు మళ్ళీ ఇంకొకసారి అవకాశం దొరికితే మీతో పాటు షేర్ చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మనందరికీ సమయాభావం మరి ఇది ఈ రోజున మన ఒక్కొక్కళ్ళు మరి తీసుకుంటే కనుక సబ్జెక్ట్ 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. కానీ మనకి అంత టైం లేదు కాబట్టి ఈవినింగ్ మన నెక్స్ట్ సెషన్లో ఇంట్రెస్టెడ్ టాపిక్ మీద ఆ పర్టికులర్ స్పీకర్ వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసతో పాటు మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయంటే
ఎప్పుడైతే మనం ఆనందంగా హ్యాపీగా ఉంటామో, చక్కటి చిరునవ్వుతో ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో ఒకసారి చక్కగా అందరూ నవ్వుతూ గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. నవ్వుతూ చక్కటి చిరునవ్వుతో మనం ఎంత ఆనందంగా ఉంటే మన ఎనర్జీ లెవెల్స్, మన ఫ్రీక్వెన్సీ అంత బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ ఉందాం. అలాగే ఫ్రెండ్స్, పత్రి సార్ చెప్తూ ఉంటారు, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అంటే కనుక మనకి ఎంతో సహనం ఉన్నట్లు. మరి ఎక్కడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతారో వాళ్ళే సేవ కూడా చేయగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే సేవ చేస్తున్నారో అనేది నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఈరోజు మన పిఎస్ఎస్ఎం సొసైటీ ప్రతి ఒక్కరికి వెళ్ళిందంటే కనుక మన పిఎస్ఎస్ఎంలో ఎంతోమంది సేవా దృక్పథంతో ఎంతోమంది మాస్టర్స్ చేయబట్టే మనం ఈరోజు మరి ధ్యానం అందరికీ చేరింది. మరి ఈరోజు సేవాదళ గురించి మరి మాట్లాడడానికి ఒక్కసారి ఒక 2 minutes జస్ట్ మన సేవాదళ సభ్యులందరినీ ఒక్కసారి ఇన్వైట్ చేసుకుందాం. మరి శ్రీ మేకా వెంకటేశ్వరరావు గారు, మరి స్టేట్ సేవాదళ అధ్యక్షులు, అలాగే ఏలూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఒక్కసారి ఒక 2 minutes అందరం ఇన్వైట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా క్లాప్స్ ఒకసారి. సభకు నమస్కారం. ఒకసారి గట్టిగా పత్రి గారు గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మనందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమం పెట్టి 5వ వర్షం రామకృష్ణరాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మానవ సేవే మాధవ సేవ అని మనకి ఎంతోమంది తెలుసు. పత్రి గారు వచ్చిన తర్వాత దైవ సేవే ధ్యాన సేవ. ధ్యాన సేవ చేసిన వాళ్ళు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ దైవ సేవ చేయగలుగుతారు. సో మాకు ఈ అవకాశం పత్రి గారు ఇచ్చారు. సో మనందరం ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా మనం అక్కడికి వెళ్ళి సేవాదళ తరపున ఆ కార్యక్రమాల్లో మనం అందరం ఉండి అక్కడ సేవ చేయాలి. అలాగే ప్రతి మండలంలోనూ ఒక సభ్యుడు కావాలి. అలాగే ప్రతి జిల్లాకు ఒక కన్వీనర్ కావాలి. అలాగే ఇక్కడ నూజివీడు మండలం నుంచి కానీ నూజివీడు నియోజకవర్గం నుంచి కానీ మాకు ఒక కన్వీనర్ కావాలి. సో అందుకని ఈరోజు ఇక్కడ సేవాదళలో నూజివీడు మండలం కానీ ఇక్కడ ఉన్న ఎవరన్నా వచ్చి మాకు పేర్లు ఇస్తే రాబోయే కట్టాల్లో జరిగే కార్యక్రమానికి వాళ్ళందరినీ తీసుకెళ్తాం. అక్కడ జరిగే కార్యక్రమాలందరూ మనం సేవ చేద్దాం. సో ఈ విషయం మీద కొంచెం 1 నిమిషం మాట్లాడడానికి విజయ్కి అవకాశం. హలో ఫ్రెండ్స్, ఏలూరు జిల్లాలో మనకి 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. వాటిలో నూజివీడు ఒకటి. ఈ నూజివీడు రెవెన్యూ డివిజన్లో దాదాపు 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల్లో నూజివీడు ఒకటి. ఈ నూజివీడు మండలంలో జానులు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు బాగా కనబడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం కనబడటం తగ్గింది. నాకు తెలిసి కొంతమంది సమయాభావంలో రాలేకపోయి ఉంటారు. దయచేసి వారందరూ నూజివీడు మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి చాలామంది వస్తున్నారు. మన కట్టాల ధ్యాన మహాయజ్ఞానికి కానీ తర్వాత పేరవరంకి మొన్న చాలామంది దాదాపు పేరవరంకి 20,000 మంది దాకా వచ్చారు. సో పత్రిజీ గారు చెప్పిన ఆదర్శ సూత్రాల్లో ఒకటైన ఈ సేవ అనే దాన్ని మనము సేవాదళ ద్వారా మనం నిర్వర్తించాలి. కాబట్టి దాదాపు ఎక్కువ మంది సేవాదళలో ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటే వాళ్ళందరినీ కూడా మనం కట్టాల్లో ధ్యాన మహాయజ్ఞంలో సేవాదళ తరపున సేవ చేయడానికి అనుమతిద్దాం. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కళ్ళు సేవాదళలో సభ్యత్వం తీసుకోండి. మీరు నన్ను కానీ మన వెంకటేశ్వరరావు గారు కానీ ఇంకా ఎవరి దగ్గరైనా సంప్రదిస్తే నా నెంబర్లు ఉంటాయి. మీరు సేవాదళలో ప్రాథమిక సభ్యత్వం తీసుకోండి. అంతేకాకుండా మన నూజివీడు రెవెన్యూ డివిజన్లో మండలాలకి కన్వీనర్లుగా ఉండాలనుకున్న అంటే ఆసక్తి గల క్రియాశీలక సభ్యత్వం అంటే కొంతమందికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కొంతమందికి సభ్యత్వం మాత్రమే చేయగలరు, సింగిల్ ఎంటిటీగా మెయింటైన్ చేయగలరు. సో దాన్ని మీరు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు కన్వీనర్లుగా ఉండండి. కొంతమంది ప్రాథమిక సభ్యత్వం తీసుకోండి. మేము ఈ పరిధుల్లో విలేజ్లను ఐడెంటిఫై చేసి వాటికి కన్వీనర్లుగా నియమించండి. సభ్యుల్ని సభ్యత్వ నమోదు చేయించండి. దానికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్
మీకు మేము ఇస్తాము. దయచేసి మనకి అతి తక్కువ సమయం ఉంది కాబట్టి సాధ్యమైనంతగా మనం దాన్ని చేద్దాం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్. నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు తెనాలి రెవెన్యూ డివిజన్లో ఉన్నారు. నమస్తే ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ గారికి, మిగతా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వరరావు. నేను తెనాలి రెవెన్యూ డివిజన్కి కన్వీనర్గా పనిచేస్తున్నాను. సేవాదళం లాస్ట్ 2 years నుంచి కూడా నేను కర్తాలో చేయండి, వశిష్ఠ గోధుమ చేయండి, నేను వర్క్ చేస్తాను. అందుకని మన గురుగారు ఏం చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం సేవ చేయడానికి రండి, మనం కార్యక్రమానికి సేవ చేద్దాం. కర్తాలో కానీ వశిష్ఠ గోధుమ పెరుగులో ఎక్కడైనా సేవ చేయడానికి మీ అవకాశాన్ని మీ సద్వినియోగం చేసుకోండి. మీ అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాము. నాకు ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. నువ్వు బుద్ధుడు కావాలంటే కొన్ని వేల మంది బుద్ధుడు అయ్యే వాళ్ళకి నువ్వు సేవ చేయాలి. సో అప్పుడే నువ్వు బుద్ధుడు అవుతావు. మన ధ్యేయం అదే. సో ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మరి వండర్ఫుల్ వర్డ్స్. మనము ఆనందంగా ఉండాలంటే మన చుట్టూతూ ఉండే వాళ్ళు ఆనందంగా కోరుకోవాలి మనం అందరం. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం. మనం బుద్ధుళ్ళు అవ్వాలి అంటే మన చుట్టూతూ ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధుళ్ళకే మనము సేవ చేస్తేనే మనం బుద్ధుళ్ళు అవ్వగలుగుతాం. మరి ఈ చక్కటి నినాదంతో మాధవ సేవయే మానవ సేవలాగా ఈ స్పిరిచువల్ అనేది సేవ అనేది ఎంతో అత్యున్నతం ఐడియా ఫ్రెండ్స్. దీన్ని తీసుకుని మనందరం కూడా సేవాదళలో జాయిన్ అవుదాం. అలాగే ఫ్రెండ్స్, మరి ఒకసారి సేవాదళ టీంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. నిస్వార్థంగా అత్యున్నతమైనటువంటి సేవలను అందిస్తున్న సేవాదళకి ఒకసారి గట్టిగా క్లాప్స్. వండర్ఫుల్. మరి పిరమిడ్ మాస్టర్స్ అంటేనే సహనం మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎవరు? జ్ఞానాభిలాషులు కదా. మరి అందరం మనం ఎంత చక్కగా సహనంగా మనము మన టైంని కేటాయించి ఎంతో చక్కటి జ్ఞానాన్ని సింపుల్గా మరి తీసుకోబోతున్నాం. మరి రాజ్ కుమారి మేడం మనందరికీ మరి ఎంతోమందికి ఎంతో చక్కటి ధ్యాన పరిచయం చేసి మరి పత్రిజీ స్ఫూర్తిదాయకంగా మరి రమణ మహర్షి ధ్యాన క్షేత్రం అంటే మనందరికీ తెలుసు రాజకుమారి మేడం గుడివాడ అని. అలాగే మేడం కృష్ణా జిల్లా అధ్యక్షులు కూడా. మరి మేడం నుంచి సింపుల్ అండ్ షార్ట్లో 2 minutes. థ్యాంక్ యూ మ్యామ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఇప్పుడు మనకి ప్రాపంచిక లా ఎట్లా ఉంటుందో యూనివర్సల్ లా కూడా అట్లానే ఉంటుంది. ఇందాక సార్ చెప్పారు భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తుంటాయి అని చెప్పేసని. అవన్నీ ఎందుకు వస్తాయంటే మనకు ఒక అనారోగ్యం వచ్చినా ఎవరితోటన్నా గొడవలు వచ్చినా ఎందుకు వస్తాయంటే దీనికి కారణం అకారణంగా భూమి మీద ఏది జరగదు. ప్రతిదానికి కూడా కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆ కార్యకారణ సంబంధం మనం తెలుసుకోవాలి అంటే కంపల్సరీ ధ్యానం చేయాలి, స్వాధ్యాయం కావాలి. అదే రకంగా సజ్జన సాంగత్యం కూడా మనకు అవసరం. దీంతో పాటు ఆచార్య సాంగత్యం కూడా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మా వారు నన్ను కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏ చిన్న మాట మాట్లాడిపోయినా సరే ఆయనకి చాలా కోపం వస్తూ ఉండేది. ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్ టైం పత్రి సారు మానసరోవరం వెళ్ళినప్పుడు ఆయన కూడా వెళ్ళారు, సార్ కూడా. వచ్చిన తర్వాత ఒకరోజు నేను గుడివాడ పాలిటెక్నిక్ కాలేజీలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. కాలేజీ నుంచి రాగానే అన్నారు, కాగితం పెన్ను తెచ్చుకొని నాయి 20 జన్మలు చెప్తాను అని చెప్పేసని. 20 జన్మల కిందట శత్రుత్వం అన్నమాట మా ఇద్దరిదే కూడా. ఎట్లయితే కనుక మనకి మేనత్త పోలికలు వచ్చినాయి, మేనమామ పోలికలు వచ్చినాయి అని చెప్పి సైంటిఫిక్గా జీన్స్ అని చెప్పి ఎట్లా అంటారో అదే రకంగా మనం ఈ భూమి మీదకి వచ్చి చేసిన పనుల యొక్క ఆలోచనల యొక్క ఫలితమే మళ్ళీ గత జన్మకు కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్న ఆ సత్యం తెలుసుకుని అప్పుడు చెప్పాను, నాయన 20 జన్మల కిందట ఏం చేశానో నాకైతే తెలియదు కదా, ఈ జన్మలో అయితే కనుక నేనేమీ చేయలేదు కదా, మీరు చెప్పినట్టే వింటున్నా కదా అని చెప్పేసని. అట్లా ఎప్పుడైతే కనుక అందరూ అంటారు గత జన్మలు తెలుసుకోవాల్సింది ఏముందండి అని చెప్పేసని. నిజంగా అందరూ తెలుసుకోక్కర్లేదు, కానీ ఒక్కొక్కసారి మనకి తెలియని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక అనారోగ్యం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అన్ని టెస్టులు చేస్తారు, మీకేమీ లేదమ్మా అంటారు.
మరి ఏమీ లేకపోతే మనం ఎందుకు ఇట్లా సిక్నెస్ ఫీల్ అవుతున్నాము? దానికి కూడా మూలం గతంలోనే ఉంటుంది. ఇవాళ ఈ భూమి మీద జరిగే ప్రతి ఒక్కటి మన ఆనందంగా ఉండా, దుఃఖంగా ఉండా, ఇబ్బందుల్లో ఉండా, లేదు సంతోషంగా ఉండా కూడా గతంలోనే దీనికి మూలాలు ఏర్పరచుకున్నాం. గతంలో ఏం చేసుకున్నాము ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి ఈ క్షణం నుంచి అయినా సరే చక్కటి గింజలు కనుక మనం నాటాము అంటే చక్కని పంటను మనం కోసుకుంటాం. కాబట్టి సత్యం, ధర్మం, న్యాయం అన్న ఈ సూత్రాల మీద నడుచుకుంటూ మనం ధ్యాన సాధన చేస్తూ ఎప్పుడైతే ఉంటామో మనం మన కుటుంబం ఈ భూమి మీద ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా ఉండటానికి ఏకైక మార్గం ధ్యానం, ధ్యానం, ధ్యానం. సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం, స్వాధ్యాయం, స్వాధ్యాయం. ఆచార్య సాంగత్యం అంటే మనకంటే సీనియర్ మాస్టర్స్ ఎవరైతే కనుక ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా మనం అనుక్షణం వారి క్లాసులు ఎక్కడ జరుగుతూ ఉన్నాయన్నా సరే మనం వెళ్ళి కంపల్సరీ అటెండ్ అయ్యి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి తెలియని కూడా సంశయంలో కొట్టుకుంటూ ఉంటాము. ఒకసారి మనకి విజయవాడ రాఘవరావు గారు ఫోన్ చేసి, అమ్మ మీ ఫోన్ నెంబర్ ఎంత అన్నారు. వెంటనే నా మైండ్ బ్లాంక్ అయిపోయి మా వారిని అడిగా, మన ఫోన్ నెంబర్ ఎంత అంటే ఆయన చెప్పారు. మాట్లాడటం అయిపోయిన తర్వాత అప్పుడు మా వారు అన్నారు, ఈ రోజు నువ్వు ధ్యాన ప్రచారానికి వెళ్ళావు అంటే పద్ధతిగా ఉండదు. మీరు ధ్యాన ప్రచారానికి వెళ్ళి అందరికీ కూడా చక్కగా ధ్యానం చేయండి, మెమరీ పవర్, అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుందని చెప్పొస్తారా? ఫోన్ చేసిన అయినా నీ నెంబర్కే చేశారు. నీ ఫోన్ నెంబర్ ఎంత అంటే నీ ఫోన్ నెంబర్ నీకు తెలియదు. మరి మీకు ఉండబొర్రలు పోతున్నాయా పెరుగుతున్నాయా? కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ధ్యానం చేయడానికి వీల్లేదు అన్నారు. ఇదేంట్రా బాబో ఇట్లా దొరికిపోయాను నేను ఆయనకి అని చెప్పేసి నాకు కొంచెం షేమ్గా ఫీల్ అయ్యి ఒక 2 రోజుల తర్వాత పత్రి సార్ విజయవాడకు వచ్చారు. ఏమైనా సరే ఆయన దగ్గరే తేల్చేసుకుందాం విషయం అని చెప్పి వచ్చాం. మేము వచ్చేప్పటికే సార్ సజ్జన సాంగత్యం చేస్తున్నారు క్లాస్ అయిపోయి వచ్చి. ఇంకా అసలు అడగను కూడా అడగక్కర్లేదు. అట్లా మేము వెళ్ళామో లేదో సార్ చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మికతలో ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళేప్పుడు మధ్యలో కొంత గ్యాప్లో అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసని. అట్లా మనం ఆ మహానుభావుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎవరిని ఏం అడగవలసిన పని లేదు. మరి అదే రకంగా రమణ మహర్షి దగ్గరికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చేవారు. ఆయన దగ్గర కూర్చునేవారు అంతే 1 గంట సేపు, మళ్ళీ వెళ్ళిపోయేవారు హ్యాపీగా. ఎందుకంటే ఇది అని చెప్పేసి ఆయన అడిగేవారు కాదు, ఇది అని చెప్పేసి ఈయన చెప్పేవారు కాదు. అంటే మౌనంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన లోపల ఆత్మలు మాట్లాడుకుంటాయి. మరి అదే రకంగా మనకి 12 సంవత్సరాల పాటు మనకి గుడివాడకి ధ్యానం వచ్చిన తర్వాత అండమాన్ వరకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వచ్చిన అనంతరం మనకి ఒక దాత స్థలం ఇవ్వటము, దానిలో గురువుగారు 60x60 పిరమిడ్ నిర్మాణం చేయమంటము. మరి ఎప్పుడైతే గనక ఆ గురువుగారి పట్ల ఆ విశ్వాసంతో మనం ఉన్నామో 1 సంవత్సరంలో ఆ అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం మా చేతిలో పైసా లేకుండా నిర్మాణం అయిపోవటము. కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ 28, 2012లో మనం ఓపెన్ చేసుకుంటాం జరిగిందమ్మా పత్రి మేడం చేతుల మీదుగా. మరి రేపు 28వ తారీఖున మంది 12వ వార్షికోత్సవం. కాబట్టి మీ అందరికీ కూడా ఇదే ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం గుడివాడ రమణ మహర్షి క్షేత్రానికి. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఎందుకు రావాలి, ఇక్కడ ఈ పిరమిడ్లో చేసుకున్నామండి, ఇక్కడ వనభోజనాలు చేసేసాం కదా అని అంటే అట్లా కాదు. ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం గురించి కానీ, ఇక్కడ ఈ విశిష్టత గురించి కానీ, మరి ఇందాక సార్ వాళ్ళందరూ కూడా చెప్పారు కదా. అట్లాగే మరి సేత్ మాస్టర్ క్లాస్ జరుగుతూ ఉంటే రమణ మహర్షి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి అని అడిగితే అప్పుడు సేత్ మాస్టర్ చెప్పారనమాట, ఈ భూమండలంపై జీవశక్తితో నిర్మింపబడిన పిరమిడ్ ఇది అని చెప్పేసని. ఇట్లాగే మనం అందరికీ చెప్తూ ఉంటే రేవతి మేడం అని చెప్పి బంటిమిల్లి మేడం మహావతార్ బాబాజీ కాంటాక్ట్లో ఉంటారు. బాబాజీని అడిగారు, బాబాజీ ఏంటి గుడివాడ పిరమిడ్ స్పెషల్ అని అడిగితే బాబాజీ చెప్పారు, నవరత్నాల్లో ఒక రత్నము అదే అని చెప్పేసని. మరి అదే రకంగా మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఫౌండేషన్కే 10 lakhs కావాలి అంటే తలా కొంచెం అమౌంట్ వేసుకుందాము ట్రస్టీస్ అందరం అని అనుకుని కూర్చుంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్తున్నారు, నేను 7,70,000 పంపిస్తాను అని. ఆహా, ఎవరో శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు అన్న పేరు గల ఆయన వచ్చి మనకి
7,70,000 ఇస్తారు, ఏముంది మిగిలిన కొంచెం అమౌంట్ మనందరం వేసేసుకుని స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం. మళ్ళీ వెంటనే ఆ మేడంకి ట్రాన్స్ వచ్చి, ఎంతసేపు మీరు మీ ప్రాపంచికమైన మైండే పెడతారేంటి, నేను ఇస్తానన్నది మీకు ఈ ప్రాపంచికమైన మీ కరెన్సీ కాదు. ఆ పిరమిడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే కనుక ఆ పిరమిడ్లోకి వచ్చి కూర్చుని ధ్యానం చేస్తారో 6 చక్రాలు దాటి సహస్రార స్థితిలో స్థితమవటానికి కావలసిన ఎనర్జీస్ పంపిస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ప్రాపంచికంగా ఆలోచనలు వేరు. ఇందాక సార్ చెప్పారు నేల తల్లి కన్న తల్లి అని చెప్పేసని. మరి తల్లిని మించిన దైవం లేదు, ఆ సంగతి మనకి అందరికీ కూడా తెలిసిందే. మరి అదే రకంగా నేల తల్లి, ఈ నేల తల్లి రుణం తీర్చుకునే మార్గం కూడా ఏంటయ్యా అనంటే, ఎవరైతే కనుక ముక్తి మోక్షం కావాలి అని అనుకుంటారో కంపల్సరీ ఈ భూమి మీద ఒక పిరమిడ్ నిర్మాణం చేయాలి. ఆ పిరమిడ్ నిర్మాణం పని ఏంటయ్యా అనంటే, ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని తీసుకుని అది నిరంతరం కిందకి పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేసుకుంటే మన చక్రాస్ కూడా తొందరగా ఓపెన్ అయ్యి ఇతరలోక సంచారాలు కూడా చేయగలుగుతాము. ప్లస్ ఆ ఎంత పిరమిడ్ అయితే కనుక అన్ని కిలోమీటర్లు ఆ వైబ్రేషన్ వెళ్ళి అక్కడ ఉండటమంటే ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఇంటిపైన ఒక పిరమిడ్ ఉండాలి, ప్రతి మండలంలోనూ కూడా ఒక పెద్ద పిరమిడ్ రావాలి అనేదే పత్రిజీ ఆశయం. మరి పత్రిజీ ఆశయానికి ఆయన లక్ష్యమే మన లక్ష్యంగా తీసుకుని మనం భూమి మీద ఉన్నంతకాలం కూడా మనం పనిచేసుకుంటూ వెళదాము. దానికోసం అని చెప్పి జనవరి నుంచి చక్కగా అన్ని మండలాలకి వెళ్ళి ప్లాన్ చేసుకుందాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా రామకృష్ణరాజు గారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక ఎంప్లాయీగా ఉండి ఒక సార్ చెప్పిన మాట చేయటము, ఒక పిరమిడ్ నిర్మాణము, దాని నిర్వహణ అంటే అది ఆషామాషి బాధ్యత కాదు మామూలుగా. అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా చెక్కబద్దలతో ఎందుకు సరిపెట్టారంటే, నిజమైన ఆధ్యాత్మికత అంటే చర్మం వలిసి చేతిలో పెట్టడమే, అనుక్షణం పరీక్షలే. అందుట్లో మనం చేరింది రెసిడెన్షియల్ కాలేజీ. మామూలు వీధి బడిలో చదివితే 3 నెలలకు పరీక్షలు 6 నెలలకు పరీక్షలే ఉంటాయి, కానీ ఇక్కడ ఏ రోజుకి ఆ రోజే పరీక్షలు ఉంటాయి. మరి ఆ పరీక్షలన్నీ కూడా తట్టుకుని నిలబడగలగాలి అని అంటే మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆ బ్లెస్సింగ్స్ మనకు అనుక్షణం ఉండటము, ఆయన చెప్పిన సాధన మనం చేయటం ద్వారానే ప్రతి నిత్యం కూడా మనం హ్యాపీగా ఉంటూ ఆ పరీక్షలన్నీ ఈజీగా పాస్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, చలో గుడివాడ, చలో గుడివాడ, చలో గుడివాడ, చలో రమణ మహర్షి క్షేత్రం, చలో రమణ మహర్షి క్షేత్రం, చలో రమణ మహర్షి క్షేత్రం 28వ తారీఖు. ఎందుకంటే ఇండియాలోనే మొట్టమొదటి క్షేత్రం ఏదయ్యా అని అంటే అరుణాచల క్షేత్రం. మరి పత్రిసారి అమావాస్య రోజున వచ్చి గుడివాడలో ఆ పిరమిడ్కి కొబ్బరికాయ కొట్టారు. అందరూ అమావాస్య కదా మానన్నారు. ఆయన కొట్టెళ్ళిన తర్వాత 2 రోజులకి హైదరాబాద్ నుంచి మాస్టర్స్ వచ్చి మెడిటేషన్ చేస్తూ ఉంటే తిరువణ్ణామలై తమిళనాడులో అరుణాచలంలో రమణాశ్రమం ఎంత ప్రసిద్ధి చెందిందో రేపు రాబోయే రోజుల్లో ఇది ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధి చెందింది గుడివాడ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం అని మనకి మెసేజ్ అమ్మ. కాబట్టి ఆంధ్ర అరుణాచలానికి కూడా మిమ్మల్ని అందరికీ మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి ఆశీస్సులతో మనందరం కూడా చక్కటి ఈ యొక్క జ్ఞానాన్ని అతి సులభంగా అందరికీ చేరుస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి గ్రేట్ పిరమిడ్ మాస్టర్ మరి బండి శ్రీనివాసరావు గారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్, గట్టిగా గట్టిగా మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు. తపస్థలి శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. రామకృష్ణరాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. వేదికను అలంకరించిన ఆత్మ బంధువులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక్కడికి విచ్చేసిన 5వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆత్మపూర్వక ప్రణామములు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి రామకృష్ణరాజు గారంటేనే శాకాహార అహింసా చక్రవర్తి. ఆయన విజయవాడలో
శాకాహార ర్యాలీలు మరి మొత్తం విజయవాడ నగరం అంతా కూడా ప్రతి ఆదివారం కూడా ఉదయం 7 గంటల నుంచే 9 గంటల వరకు అద్భుతంగా ర్యాలీలు నిర్వహించారు. మరి నేను ఎన్నోసార్లు విజయవాడ వచ్చి పాల్గొన్నాను. నా పేరు బండి శ్రీనివాసరావు, పుట్టింది పెరిగిందంతా విజయవాడ, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ధ్యానంలో అడుగుపెట్టి 16 సంవత్సరాలు. మొత్తం రాష్ట్రం అంతా కూడా మరి నా బాధ్యత ఏంటో నేను తెలుసుకున్నాను. అప్పటి వరకు పూర్తి మాంసాహారిని. ఎప్పుడైతే ధ్యానంలో అడుగుపెట్టానో ఆ రోజు నుంచి పూర్తి శాకాహారిగా మారాను. గురువు గారు ఎప్పుడైతే అంటే నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా ముందు నువ్వు శాకాహారి అవ్వు, మాంసం అనేది ఆహారం కాదు, అది చచ్చిపోయిన శవాలు, అవి తింటే వచ్చేది రోగాలు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే నేను ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రపంచంలో ఎంతో మంది గురువులు ఉన్నారు, కానీ ఏ గురువు కూడా ఈ మాట చెప్పడానికి భయపడ్డారు. ప్రపంచంలో ఉన్నదున్నట్లుగా సత్యాన్ని ధర్మాన్ని కుండబద్దలు కొట్టిన చెప్పిన ఏకైక గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. స్టేజ్ మీద ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పెట్టుకుని కర్తాల్ పిరమిడ్ ఓపెనింగ్ భూమి పూజ అప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు, సీఎం అయినా పిఎం అయినా ఐ డోంట్ కేర్, పత్రి ఎవరైనా సరే మానవుడిగా పుట్టిన వారు శాకాహారి కావాల్సిందే, మాంసం తినటం మహాపాపము అని ఆయన తెగేసి చెప్పారు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నేను జీవించినంత కాలం మరి ఆ గురువు ఆశయ సాధనకై నా జీవితాన్ని అంకితం చేస్తానని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అందుకు అనుగుణంగా 16 సంవత్సరాల్లో వేల 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 శాకాహార ర్యాలీలో పాల్గొన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి శాకాహార ర్యాలీ పత్రిజీ గారితోనే అడుగులు వేయటం జరిగింది హైదరాబాదులో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. అందులో మరి రామకృష్ణ గారు స్పెషల్ రోల్ ఆయన విజయవాడ నగరంలో అద్భుతంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. ఎంతో అద్భుతంగా ఈ రోజు కూడా 108 రోజుల పాటు విజయవాడలో ర్యాలీలు జరిగినాయి అంటే ఆయన ఆ రోజు తలపెట్టిన మహాయజ్ఞం అది. నిజంగా అహింస ఉద్యమం అది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆఖరి మానవుడి శాకాహారిగా మారే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ చెప్తూనే ఉంటుంది, చెప్తూనే ఉంటుంది, చెప్తూనే ఉంటుంది. పిఎంసి ఛానల్ చూపిస్తూనే ఉంటుంది, పత్రిజీ సత్యవాక్కులు చెప్తూనే ఉంటుంది ప్రపంచమంతా. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో మంది మేము ఎన్నో ఊళ్ళు వెళ్తుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ మేము అప్పటి వరకు మాకు తెలియదు, పిఎంసి ఛానల్ చూసిన తర్వాత నేను శాకాహారిని అయ్యాను, పిఎంసి ఛానల్ చూసిన తర్వాత నేను ధ్యానం మొదలు పెట్టాను అన్నారు. మరి ఎంతవరకు గురువు గారిని చూడని వాళ్ళు కూడా గురువు గారు అడుగు జాడల్లో ఆయన మాటల్లో పరిగెడుతున్నారంటే నడవడం కూడా కాదండి, పరిగెడుతున్నారు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిరమిడ్ లోకానికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి నేను శతకోటి ధన్యవాదాలు. పిరమిడ్ మాస్టర్లు ప్రతి క్షణం పని చేస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు వాళ్ళ గళం విప్పుతూనే ఉన్నారు. మరి నేను రాష్ట్రమంతా వెళ్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిజంగా పిరమిడ్ మాస్టర్లు చేస్తూ ఉన్నారండి. వారందరికీ పాదాభివందనం చేస్తున్నాం. అలాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అహింసా ధర్మంలో జీవించాలి. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టినా కూడా అహింసా ధర్మంలో గనక మానవుడు లేకపోతే, ఒక అహింసా ధర్మం అంటే ఒక చెట్టుకి తల్లివేరు లాంటిది అహింస. పిల్లవేర్లు ఎన్ని సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ తల్లివేరు సరిగా లేకపోతే ఆ చెట్టు ఎలా ఎండిపోతుందో, మానవ జీవితంలో అహింసా ధర్మం లేకపోతే మానవ జీవితం కూడా నిరంతరం కష్టాలు, నష్టాలు, రోగాలు, దుఃఖంతో జీవితం అతలాకుతలం అయిపోతుంది. కనుక అహింసా ధర్మంలో జీవిస్తేనే మరి మానవుడు మనుగడ. ఇది సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. హైదరాబాదులో ఆ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడే చెప్పారు. జైపాల్ యాదవ్ గారు ఇప్పుడు మనకి ట్రస్టీగా కూడా ఉన్నారు, అక్కడ చైర్మన్ గా. ఆయన ఒకప్పుడు మాంసాహారి. ఆయన ముందే కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు, నువ్వు ఎన్ని వేదాలు వల్లించినా కూడా ఉపయోగం లేదు, నువ్వు శాకాహారిగా మారినప్పుడే ప్రపంచానికి నీ వలన ఉపయోగం. అంటే అప్పటి నుంచి ఆయన శాకాహారి అయిపోయారు. ఆయన అనుచరులంతా శాకాహారి అయిపోయారు. మరి మహేశ్వర మెగా పిరమిడ్కి ఆయన చైర్మన్ గా కూడా స్థానాన్ని తీసుకున్నారు. నిజంగా ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, శాకాహారాన్ని అందించి మనందరినీ మేల్కొల్పి ఈరోజు ప్రపంచాన్ని మార్చే గొప్ప బాధ్యతని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ భుజస్కంధాల మీద వేసుకుంది. కనుక
ఆఖరి మానవుడు మారే వరకు కూడా పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తూనే ఉంటారు. శాకాహార ధర్మంలో అందరూ జీవించే వరకు, సకల జీవకోటి ఆనందంగా ఉండే వరకు కూడా మనం ఆనందంగానే జీవిస్తాం. చాలా మంది శాకాహారం బలం కాదు, మాంసాలు తినమని ఎంతో మంది డాక్టర్లు కానీ మిగతా వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ అది శుద్ధ తప్పు. శాకాహారంలో ప్రకృతి ఎంతో మనకిచ్చింది. ప్రకృతిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం వదిలేసి మనం చాలా మంది బలం అనుకుంటున్నారు. అది బలం కాదండి. దయచేసి మేము ఎంతో రీసెర్చ్ చేసుకుంటూ మరి ప్రకృతి అందించిన ఎన్నో ఔషధ గుణాలున్న ఆహారమే ఔషధం. ఆ ఆహారం ఔషధంగా మన వాళ్ళందరికీ తెలియడం కోసం మేము ఆచరించి దాన్ని అందరికి అందించాలని మేము దాన్ని బయటకు కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు మనం అంతా కూడా మామిడి తోటలో ఉన్నాం. మామిడి తోటలో మామిడి కాయలు తింటున్నాం చక్కగా ఆనందంగా. కానీ ఆ టెంకిలి గింజలు మాత్రం పారేస్తున్నాం. ఆ గింజల్లో ఉన్న ఔషధ గుణాలు మేము వీడియోలు చూసిన తర్వాత దాని మీద రీసెర్చ్ చేసి దాని గురించి పూర్తి అవగాహన అనుభవం పొందిన తర్వాత దానికి ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇటువంటి ఔషధ గుణాలే మన ఆహారమే ఔషధంగా అందరూ అందుకోవాలని మేము అందిస్తూ వచ్చాము. నిజంగా వేల మందికి అది ఎంతో ఉపయోగం అందిస్తుంది. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి, ప్రకృతి ఒడిలో ఉన్నాయి. పత్రిజీ గారు అదే కోరుకున్నారు, నో డాక్టర్ నో మెడిసిన్, నో డాక్టర్ నో హాస్పిటల్ అని. నిజంగా మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మరి అత్యధిక బలంగా మారి తమ వంతు బాధ్యతని ఎంతో అద్భుతంగా నిర్వహించడానికి ప్రకృతి మనకి ఎన్నో వనరులు ఇచ్చింది. ఆ వనరులు మనం సద్వినియోగం చేసుకుందాం. ఇటువంటి ఇంకా ఇంకా ఎన్నో కూడా మేము రీసెర్చ్ చేసి బయటికి తేవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామకృష్ణరాజు గారు చాలా చాలా అద్భుతంగా ఈ తపస్థలిని ఒక వేదికగా చేశారు. మహా మౌనం. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పౌర్ణమి 3 రోజులు మౌనం ముద్రలో ఉండాలి. మరి ఇటువంటి ఆశ్రమాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఇది తొలిసారిగా ఆయన మౌనం కోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో మరి ఎన్నో క్లాసులు జరుగుతుంటే ఎన్నో ర్యాలీలు, కానీ మౌనంలోనే అనంతమైన శక్తి ఉంది. మౌనంలో ఉన్నప్పుడే మనం ఏంటో మనం తెలుసుకోగలమని ఆయన మనందరికీ ఈ వేదిక అందించారు. ఈ వేదికను అందరూ సద్వినియోగం చేసుకోండి. మరి మన ప్రాపంచిక జీవితాలని అవి పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు మహామౌనంలో మీరంతా కూడా అద్భుతమైన ఆత్మలుగా ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి మనకి చాలా కొంచెం టైం ఉంది, కానీ ఈ కొంచెం టైంలో కూడా మనం ఎంతో మరి ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక్కొక్క మరి పత్రిజీ అందించిన అసలైన కరుణ అంటే కనుక అందరి పట్ల కూడా మరి ప్రేమతో ఉండాలి, ఏ జీవిని దేనిని హింసించకూడదని మనకి సింపుల్గా చెప్పిన మరి గొప్ప మరి పిరమిడ్ మరి పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా హ్యాపీగా కూర్చుందాం, ఆనందంగా విందాం. జస్ట్ ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. మనం ఎంత నవ్వుతూ చక్కగా ఇష్టంగా వింటే మన శక్తి అంత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చక్కటి సహనంతో చక్కటి చిరునవ్వుతో మరి ఇంకా ఫ్రెండ్స్, మరి పత్రి సార్ చెప్తూ ఉంటారు, ఎవరైనా మన దగ్గరికి ధ్యానం నేర్చుకోవడానికి వస్తే వాళ్ళ పట్ల ఎంతో వినయంగా ఉండాలి మనమే అని చెప్తారు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన వ్యక్తి గత జన్మల్లో కొన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేసి ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఉండొచ్చు. కాబట్టి ధ్యానం ఎవరైనా వస్తే కనుక ఫస్ట్ నేర్పించే వాళ్ళు ఎంతో వినయంగా ఉండాలి. సో వయసుతో సంబంధం లేదు అని చిన్న వయసులో అయినా సరే మరి లోపల ఉన్న సోల్ చాలా ఓల్డ్ సోల్ అయితే కనుక మరి ఎంతో స్పీడ్గా ధ్యానంలో వెళ్ళడం, ఎంతో జ్ఞానాన్ని అర్థం చేసుకోగలగడం అనేది జరుగుతూ ఉంటుందని మనం పత్రిజీ యొక్క మార్గదర్శకత్వంలో మరి స్వాధ్యాయంలో ఎన్నో తెలుసుకున్నాం. అలాగా ఇక్కడ మనకి వయసుతో సంబంధం లేదు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క స్టేజ్ని బట్టి వాళ్ళ యొక్క జ్ఞానం ఉంటుంది. అలాగే మరి కడప నుంచి శ్రీకాంతుడు మరి మనందరికీ వైకుంఠపాలి అంటే విన్నాం, కానీ ఆ వైకుంఠపాలిలో కూడా ఎంతో ఆధ్యాత్మికత ఉంది అని మరి దాని గురించి చెప్పడానికి మరి చక్కటి జ్ఞానంతో మన ముందుకు వచ్చారు. ఒకసారి అలాగే ఆ వైకుంఠపాలిని మరి ఇక్కడ విచ్చేసినటువంటి శేషయ్య గారితో ఒకసారి
ఒకసారి ఓపెనింగ్. తీసారండి మీరు త్వరగా. ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే మనం ప్రతి దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను అర్థం చేసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. మరి దీని యొక్క విశిష్టత గురించి మీకు తెలియాలి అంటే కనుక మనం ఆఫ్టర్నూన్ సెషన్లో అటెండ్ అవ్వాల్సిందే. మరి ఎంతమంది అటెండ్ అవుతారు? ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్, గట్టిగా గట్టిగా. వెరీ గుడ్. ఉండండి. అలాగే బుక్ ఫ్రెండ్స్, అలాగే మనము తపస్థల్లో ప్రతి సంవత్సరం కూడా ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే బుక్ రిలీజ్ కూడా ఈ